హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మనకు ఎల్ఐసి నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఏఏఓ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ నుంచి భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు జర్నలిస్ట్ అనమాట, 32nd బ్యాచ్. ఎస్ఓ కూడా ఇంకోటి వచ్చింది, అది నెక్స్ట్ వీడియో చెప్తా. ఈ వీడియో కంప్లీట్గా ఎల్ఐసి ఏఏఓ నుంచి జర్నలిస్ట్కు మాత్రమే 350 వేకెన్సీస్. ఇది ఎల్ఐసి ఏఏఓలో 350 వేకెన్సీస్ అంటే మీరు అనుకోవచ్చు ఇది భారీ నోటిఫికేషన్ ఎట్లా అవుతుంది అనేసి. మరి ఏఏఓ అంటే చాలా ఎక్సలెంట్ జాబ్ ఉంటుంది, శాలరీ కూడా భారీ స్థాయిలో ఉంటుంది, ₹1,00,000 పైన పోతుంది శాలరీ కూడా. అందువల్లనే 350 వేకెన్సీస్ అనేది చాలా మంచి వేకెన్సీస్గా మనం చెప్పచ్చు అనమాట. మరి టోటల్ వేకెన్సీస్ ఎంత? 350. ఇందులో చూస్తే ఎస్సీ కేటగిరీ నుంచి 51 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ కేటగిరీ నుంచి 28 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ నుంచి 91 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ నుంచి 38 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ నుంచి 142 పోస్టులతో మనకు భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి కంప్లీట్గా దీనికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, టాపిక్స్ అంటే టాపిక్స్ ఏమున్నాయి, సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి, ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఏమి, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈ యొక్క వీడియోలో నేను మీకు చెప్తాను. అయితే చూస్తే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్. స్టార్ట్ డేట్ ఎప్పుడంటే 16/8/2025. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, ఈరోజు స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 8/9/2025, అంటే నెక్స్ట్ మంత్ 8th కల్లా మనం అప్లై చేసుకోవాలి. ప్రిలిమ్స్ కూడా మనకు 3/10/2025 ఉంది, అంటే మనకు 45 డేస్ టైం ఇవ్వడం జరిగింది. ఓకే, మంచిది అది. ఎందుకంటే మనకు ఈరోజు స్టార్ట్ డేట్ కదా, ఇది ఒక 15 రోజులు, నెక్స్ట్ మంత్ ఒక 30 రోజులు, అంటే 45 డేస్ టైం అయితే మనకి ఇవ్వడం జరిగింది. అంతే, ఇంతకన్నా ఎక్కువ ఊహించము అక్కడికి మీదట. సో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామినేషన్కు 45 డేస్ కంటే ఎక్కువ మీరు మనం అనుకోవడం కూడా మన అవివేకం అవుతుంది. ఇక మీద ఏ ఎగ్జామ్ ఇచ్చినా కూడా ఇంతకన్నా ఎక్కువ ఇయ్యరు. సో దీన్ని మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి, దృష్టి పెట్టుకు ముందుకు వెళ్తే బాగుంటుంది. సో మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చే 8th నవంబర్ 2025, 8th నవంబర్ 2025 నాడు మనకి మెయిన్ ఎగ్జామ్ ఉండబోతుంది. ఇది ఇక ఎల్ఐసి ఏఏకు సంబంధించి జర్నలిస్ట్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్. తర్వాత చూస్తే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో ఏదైనా సరే డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక నార్మల్ డిగ్రీ అయినా పర్లేదు, బీటెక్ డిగ్రీ అయినా పర్వాలేదు, ఏదైనా సరే డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మరి ఏజ్ ఎంత ఉండాలి? 21 నుంచి 30 వరకు ఉండొచ్చు. యాజ్ ఆన్ 1st ఆగస్ట్ 2025, 1st ఆగస్ట్ 2025 నాటికి 21 నుంచి 30 వరకు ఏజ్ ఉండొచ్చు. ఓబీసీ వాళ్ళకు 33 వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 35 వరకు ఉండొచ్చు. మరి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి +10 years, అంటే అప్ టు 40 వరకు ఉంటుంది. మరి ఎక్సర్వీస్ మెన్ వాళ్ళకి సర్వీస్ని బట్టి ఏజ్ అనేది మారుతూ ఉంటుంది. మరి ఇక్కడ కంపల్సరీ 4 years బాండ్ అయితే ఉంటుంది. ఇక 4 years బాండ్ కూడా ఎంత అంటే మనకు 5 lakhs బాండ్, 4 years, అంటే 4 years కన్నా ముందు పోతే మన 5 lakhs బాండ్ కట్టాలి. మేము ఎందుకు పోతామండి, ఇది ఎక్సలెంట్ జాబ్ కదా, మీ శాలరీ స్టార్టింగ్లోనే ₹1,00,000 పైన పోతుంది. మరి ఇటువంటి జాబ్ను మనం ఎందుకు వదులుకున్నా చెప్పండి, చాలా బాగుంటుంది. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కదా, సో పీఓ కంటే ఎక్సలెంట్ జాబ్ అనమాట ఇది. పీఓలన్నా మీకు ప్రెజర్స్ అయ్యి ఉంటాయేమో, కానీ ఈ యొక్క జాబ్లో మనకు బ్యాంకుకి అంత ప్రెజర్ ఉండదు, చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. కావాలని మీ దగ్గర ఉండి ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి మీరు ఒకసారి కనుక్కోండి, ఈ యొక్క రోల్ ఏంది, దీని యొక్క జాబ్ యొక్క డ్యూటీస్ ఏందో కనుక్కోండి, మీకు తెలిసిపోద్ది అనమాట. మరి ఎగ్జామ్ ఫీజు ₹700, 700 ప్లస్ జీఎస్టీ కట్టాలి. ఎవరిది? జనరల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు. మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ₹85 ప్లస్ జీఎస్టీ కడితే సరిపోద్ది అనమాట. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే, సో సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకు ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు గమనించాల్సిందేమంటే ఇక్కడ ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ ఉంది, కానీ అది ర్యాంకులోకి రాదు, ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. మెయిన్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ సబ్జెక్టే లేదు. తర్వాత ఒక టాపిక్ ఉంటుంది, రెండు ఇస్తారు, దాని డిస్క్రిప్టివ్లో రాయాలి అంతవరకే. కాబట్టి ఇక్కడ గ్రామర్ రాలేని వాళ్ళు, గ్రామర్ ఒక్కరి పట్టులేని వాళ్ళు కూడా అంతవరకు అవసరం లే, జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ అనేది క్వాలిఫై అయితే సరిపోద్ది అనమాట. సో ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఓకే, మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏముంది అంటే రీజనింగ్ అబిలిటీ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్కులకు ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులకు ఉంటుంది. 20 minutes టైం. మొత్తం మీద అయితే మాత్రం మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, మార్కుల మీద 70. ఎందుకంటే ఈ యొక్క ఇంగ్లీష్ మార్క్ యాడ్ చేయరు.
ఇంగ్లీష్ మార్క్ యాడ్ చేయరు కాబట్టి మనకు కాకపోతే మినిమం మార్క్ రావాలా. సో మినిమం మార్క్ 5 10 మార్కులు అయితే ఉంటుంది, అది మాత్రం తెచ్చుకోవాల్సిందే. అంటే 35కు 30, 30కి 30, 25, 20, 50 అని కాదు, కానీ నాకు తెలిసి 5 నుంచి ఒక 8 మార్కుల లోపల. సో 5 to 7 మార్క్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి మనకు ఇది మీరు జాగ్రత్తగా ఉంటుంది, అంటే మీరు 10 మార్క్ పెట్టుకుంటే సేఫ్ జోన్లో ఉండొచ్చు అనమాట. ఓకే, కాబట్టి 100 మార్కులు 70 మార్కులు, 100 క్వశ్చన్స్ 70 మార్కులు, 60 నిమిషాల టైం ఉంటుంది. కానీ ఇంగ్లీష్ అనేది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే, కాబట్టి దాన్ని మనకు ర్యాంక్ రేకి తీసుకోరు. మరి ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్ కాల్ ఫర్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ మనకు రీజనింగ్ అబిలిటీ ఉంటుంది, 30 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్కులు, అంటే ఒకదాని 3 మార్కులకు ఉంటుంది. ఇచ్చే టైం ఎంత అంటే 40 నిమిషాల టైం ఇస్తాడు. తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మిత్రమా, చూడండి ఇక్కడ జీకే అంటున్నాడు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు 30 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్కులకు. ఇచ్చే టైం ఎంత అంటే 20 మినిట్స్ ఇస్తాడు. తర్వాత డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో బ్యాంక్ పీఓలో ఉన్నటువంటిది డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి మనకు 30 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్కులకు ఉంటుంది. ఇచ్చే టైం ఎంతంటే 40 నిమిషాల టైం ఇస్తాడు. తర్వాత ఇన్సూరెన్స్ అండ్ ఫినాన్షియల్ మార్కెట్ అనాలిసిస్. ఇన్సూరెన్స్ అండ్ ఫినాన్షియల్ మార్కెట్ అనాలిసిస్ వచ్చేసి మనకు 30 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్కులకు ఉంటుంది, 20 నిమిషాల టైం ఇస్తాడు. మొత్తం మీద అయితే మాత్రం మనకు 120 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్కులకు ఉంటుంది. 2 గంటల టైంలో మనం చేయాల్సి ఉంటుంది. ఇది పాస్ అయిన తర్వాత ఇదే రోజు మళ్ళీ మనకి ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్ పేపర్ అనమాట. ఇది 2 క్వశ్చన్స్ ఇస్తాడు, 20 మార్కులకు. టైం ఇచ్చా 30 నిమిషాల టైం ఇస్తాడు. కానీ ఈ యొక్క 25 మార్కులు అంటే ఈ యొక్క 2 క్వశ్చన్స్ కూడా మనకి ఉంటే ప్రెస్ రైటింగ్, ఈమెయిల్, రిపోర్ట్ రైటింగ్ ఇది ఉంటుందన్నమాట. ఇది కూడా జస్ట్ క్వాలిఫై మార్క్ మాత్రమే. సో మినిమం క్వాలిఫై మార్క్ ఎంత ఉందో అంత ఉంటే మనకు సరిపోద్ది. సో ఇది మనకు మెయిన్ ఎగ్జామినేషన్. ఆ తర్వాత మనకు ఇంటర్వ్యూ కాల్ ఫార్ చేస్తారు మిత్రమా. సో దీనికి సంబంధించినటువంటి కోర్స్ మనకి ఉత్తమ్స్ అకాడమీలో అందుబాటులో ఉందన్నమాట. సో కరెంట్ అఫైర్స్ కానీ, ఓకే, జీకే కానీ, ఎల్ఐసి యొక్క ఏ టెస్ట్ సిరీస్ కానీ మీకు అద్భుతంగా ఉంటుంది. సో కావాల్సిన వాళ్ళు మరి కోర్స్ ఎల్ఐసి కోర్సు మనం 3 డేస్లో లాంచ్ చేయబోతున్నాం. మీరు వెయిట్ చేసి మనకి టెస్ట్ సిరీస్ కోర్సును లేదా ఫుల్ కోర్సును మీరు మన ఉత్తమ్స్ అకాడమీ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇది జర్నలిస్ట్ మాత్రమే. సో జర్నలిస్ట్ కాకుండా ఎస్ఓ కూడా పడింది, అది కూడా నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మనకి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఎవరికైతే ఛాన్స్ అయితే ఉందో అందరూ కూడా అప్లై చేయండి. సో ఇదే కాకుండా మనకు ఎస్బీఐ నుంచి క్లరికల్ పడింది, ఆంధ్రప్రదేశ్లో నుంచి మనకు కానిస్టేబుల్ జాబ్స్ రాబోతున్నాయి, ఎస్ఐ రాబోతూ ఉంది, జైలు శాఖ నుంచి కూడా జాబ్స్ రాబోతున్నాయి. మరి మనకు దాదాపుగా 9,000 చిల్లర వరకు మనకు విద్యుత్ శాఖ నుంచి వేకెన్సీస్ ఉన్నాయి. కానీ ఒకేసారి రాకుండా విడుదల వారికి ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీసీ నుంచి కూడా 7,500 పోస్టులు అయితే మనకు నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయితే సిద్ధం చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కొనసాగిస్తేనే నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామ్స్ మనకు యూజ్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.